కాబట్టి మాంగళ్యం తంతునా మమ జీవన హేతునా కంటే బద్ధామి సాజీవ శరదాం సపట ఒకటి శరదాం శరదాం అనవే ఓం ధ్రువంధే రాజావరుణ ధ్రువం దేవో ధ్రువంత ఇంద్రచాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం అయం ముహూర్తస్సు ముహూర్తోస్సు సుప్రతిష్ఠితమస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదే విద్యాబలం దైవబలం చిన్న మంగళహారతి. హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లడు. కడప జిల్లా బద్వేల్ పట్టణానికి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి నక్కలగండి గ్రామంలో ఇవాల్టి రోజున శ్రీ 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 కోదండ రామచంద్రస్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్టా మహోత్సవ ఆహ్వాన కార్యక్రమం. అంటే ఈ రోజుల్లో కూడా రామాలయం లేని ఊరు అనేది ఉండదు. కానీ ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఊరికి ఒక గుడి అనేది లేదు. ఇవాల్టి రోజున గ్రామస్తులు, అలాగే ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, అలాగే గ్రామస్తులు, బయట నుంచి వచ్చిన వ్యక్తుల సహాయ సహకారంతో ఇవాల్టి రోజున ఈ ఊరినందు గుడి నిర్మించడం అయితే జరిగింది. ఈ యొక్క గుడి నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం, మహోత్సవ కార్యక్రమంకి మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ ఇక్కడికి రావడం అయితే జరిగింది. అందులో ఇవాల్టి రోజున ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఇక్కడ చూడొచ్చు ధర్మిశెట్టి శ్రీనివాస్ రాయల్ అలియాస్ అశోక్ గారు. ఈయన బలిజ కాపు తెలగ నిత్య అన్నదాన ప్రసాదానికి చైర్మన్ బ్రహ్మంగారి మఠంలో ఉంది. ఇవాల్టి రోజున వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ కళ్యాణ మహోత్సవ కార్యక్రమ తదనంతరం వచ్చినటువంటి భక్తులకు భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టబోతున్నారు. మన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఇవాల్టి రోజున మన కడప జిల్లా బద్వేల్ పట్టణానికి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి నక్కలగండి గ్రామంలో ఎంతో ఘనంగా ఆలయ ప్రధాన పురోహితులు ఐలావజ్జుల నాగరాజ శర్మ గారి ఆధ్వర్యంలో గ్రామస్తులు అందరూ భక్తులు పాల్గొని ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తున్నారు. మన నక్కలగండి గ్రామంలో మొట్టమొదటిసారిగా శ్రీ సీతారాముల ఆలయాన్ని ఆర్ఎస్ఎస్ రామకోటిరాజు గారి ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు మన పెరుగు వెంకటయ్య గారి సహాయ సహకారంతో, అలాగే గ్రామ పెద్దలు, గ్రామస్తులు, ఇతర ప్రాంతాల వారి ప్రతి ఒక్కరి సహాయ సహకారంతో ఇవాల్టి రోజున నక్కలగండిలో ఉన్నటువంటి హరిజనవాడలో శ్రీ సీతారామచంద్రుల నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని గత 3 రోజుల నుంచి ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాల్టి రోజున శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం మనం చూస్తున్నాం. అంటే నేటికి కూడా రామాలయం లేని ఊరు ఉందా అని అంటే నేను నమ్మలేదు. మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్కరి సహాయ సహకారంతో మన నక్కలగండి గ్రామంలో శ్రీ సీతారాముల ఆలయాన్ని నిర్మించుకోవడం, గత 3 రోజుల నుంచి ఎన్నో రకాల కార్యక్రమాలు జరిపించడం మనం ఇక్కడ చూశాం. శ్రీ సీతారామచంద్రుల నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే కళ్యాణ మహోత్సవ కార్యక్రమ తదనంతరం వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం మన బద్వేల్ పట్టణ కూరగాయల మార్కెట్ ప్రెసిడెంట్ శ్రీ ధర్మిశెట్టి శ్రీనివాస్ రాయల్ అలియాస్ అశోక్ గారి నేతృత్వంలో, వారి యొక్క ఆధ్వర్యంలో భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే మనం చెప్పుకోదగ్గది, ఎక్కడైతే సీతారాముల యొక్క కళ్యాణం జరుగుతూ ఉంటుందో అక్కడ హనుమంతుడు మారు వేషంలో వచ్చి ఆ యొక్క భక్తుల మధ్యలో కూర్చొని సీతారాముల కళ్యాణాన్ని తప్పకుండా వీక్షిస్తుంటారు అని పురాణాలలో, కథల్లో, ఇతిహాసాలలో ఎంతో అద్భుతంగా మన పూర్వీకులు కూడా మనకు చెప్తూ ఉంటారు.
అంటే అంతటి భక్తి పరవశుడు ఎవరు అయ్యా అంటే హనుమంతుడు. కానీ ఇవాల్టి రోజున ఇక్కడికి వచ్చిన ప్రజలు కూడా అంతే నియమ నిష్టలతో ఈ యొక్క హరిజనవాడలో ఉన్నటువంటి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని భక్తులు ఎంతో బాగా వీక్షిస్తున్నారు. నేటి సనాతన ధర్మంలో ప్రతి ఒక్క ఊరిలో రామాలయం ఉండాలని ఎంతో మంది కోరుకుంటుంటారు. కానీ కొన్ని వసతుల కారణంగా ఆర్థిక ఇబ్బందులతో గుడి కట్టలేని వారికి ఇవాల్టి రోజున మన ఆర్ఎస్ఎస్ రామకోటి రాజు గారు, అలాగే విశ్వ హిందూ పరిషత్ చైర్మన్ శ్రీ పెరుగు వెంకటయ్య గారు, ఇటువంటి వారి యొక్క సహాయ సహకారాలు కూడా ఉన్నట్లయితే రామాలయం మనం నిర్మించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఊరి పెద్దలు కావచ్చు, బయట వారు కావచ్చు, ఒక గుడి కడుతున్నామంటే మీకు చేతనైన కాడికి సహాయం చేసి ఆ యొక్క గుడి నిర్మాణంలో పాలు పంచుకోవాలని మనతో గ్రామ పెద్దలు కూడా మనతో చెప్పడం అయితే జరిగింది. చూడండి, మనం చాలా అరుదుగా చూసి ఉంటాం. ఎంతమంది చూశారో ఒకసారి కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేనైతే మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. సీతారాముల కళ్యాణము అంటే వారి యొక్క విగ్రహాలతో కళ్యాణం చేస్తున్నారు నేడు. కానీ గత 30-40 సంవత్సరాల క్రితం పాతకాలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఇలాగే పటం పెట్టి చేసేవాళ్ళంట. స్వామివారి పటం మనతో చాలా మంది కూడా చెప్పారు. ఆ ఊర్లో గ్రామ పెద్దలు పురాతనమైనటువంటి పాత వారితో అడగడం అయితే మనం జరిగింది. చాలా మంది ఏం చెప్పారంటే ఇప్పుడంటే ఆర్థిక విగ్రహాలు అవి వచ్చాయి. పాతకాలంలో ఆర్థిక పరిస్థితులు బాగలేనప్పుడు స్వామివారి యొక్క ఫోటో పెట్టి కళ్యాణం జరిపించుకుంటూ ఉంటాం. అంతెందుకు, మీరు ఇప్పుడు ఎక్కడన్నా పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు చూడండి, పల్లెటూర్లలో నూతన వధూవరులు పెళ్లి చేసుకునేటప్పుడు ఆ యొక్క పక్కన ఒక సీతారాముల పటం ఖచ్చితంగా పెట్టి ఉంటారు. అట్లా ఎందుకంటే ప్రతి ఒక్క దాంపత్యము సీతారాముల దాంపత్యం మాదిరిగా ఉండాలని కోరుకుంటుంటారు. ఎవరైతే ఆ యొక్క స్వామివారి సన్నిధిలో పెళ్లి చేసుకున్నట్లయితే, స్వామి మా యొక్క కాపురం కూడా నీ విధంగానే ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే రాముడు ఏకపత్ని వ్రతుడు. మనం చూసే ఉంటాం. శ్రీరామచంద్రుడు అంటే ఏకపత్నివతుడు. ఎంతకంటే ఏంటంటే మాట తప్పని దేవుడు. అంటే మనం తప్పుగా అనుకోకుండా శ్రీరామచంద్రుని గురించి మనకు తెలిసిన విషయం వరకు మనం చెప్తున్నాం. చూడండి, ఆ యొక్క సీతారామచంద్రులు ఎంతో కన్నుల విందుగా చూసేదానికి ఎక్కడ ఎటువంటి దైవ కార్యక్రమం జరిగినా కూడా మొట్టమొదటిసారిగా మా యొక్క దృష్టికి వస్తే మా బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ అక్కడికి వెళ్ళి ఆ యొక్క దైవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం కల్పించడం, అలాగే ఎవరైనా సరే ప్రత్యక్ష ప్రసారం చూడలేని వారి కోసం వీడియో అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది. అంటే ఒక గొప్ప దైవ కార్యక్రమాన్ని 10 మందికి చూపించాలి అనే ఒక ముఖ్య తపనతో స్థాపించబడినటువంటి మా యొక్క యూట్యూబ్ ఛానల్ బద్వేల్ పిల్లోడు. మీలో ఎవరైనా సరే మా యొక్క ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా యొక్క ఛానల్ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే వీలైనంత మందికి ఈ యొక్క వీడియోని షేర్ చేస్తే మన ఊర్లో ఉన్నటువంటి రాముల వారి కళ్యాణము, మన ఊరి యొక్క చరిత్ర 10 మందికి తెలియజెప్పే విధంగా ఈ మధ్య కాలంలో వెళ్తున్నాం. మనం చూడొచ్చు, ఒక హరిజనవాడ గ్రామము, ఒక చిన్న గ్రామంలో ఇంతవరకు రామాలయం లేదు అంటే మేమే నమ్మబుద్ధి కాలేదు. ఎందుకంటే రామాలయం లేని ఊరు అనేది ఉండడం అంటే అది అసాధ్యం సుసాధ్యం. ఎందుకంటే మనము పాతకాలంలో చూసినట్లయితే వాగులు వరదలు వచ్చిన, అలాగే గ్రామస్తుల సహకారం అనేది మనం మరవలేము. ఎందుకంటే గత 3 రోజుల నుంచి ఈ యొక్క పల్లెలో ఉన్నటువంటి ప్రజలు ఉదయం నుంచి స్వామివారి గుడి దగ్గర పలు రకాల పూజా కార్యక్రమంలో పాల్గొనడం, అత్యంత భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో వీరు ఎంతో బాగా ఈ యొక్క స్వామి వారి యొక్క కైంకర్యంలో పాల్గొనడం అనేది ఎంతో సంతోషకరం. శ్రీరామచంద్రుల యొక్క నూతన విగ్రహ ప్రతిష్టలో భాగంగా ఇవాటి రోజున మరి కొద్దిసేపట్లో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం. మనం ఇక్కడ చూడండి, స్వామివారికి యొక్క తాలిబొట్టును భక్తులు కూడా కళ్ళకద్దుకుంటున్నారు. శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఇవాళ రోజున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం అయితే జరిగింది. గ్రామస్తులు, ఊరి పెద్దలు, అలాగే బయట నుంచి వచ్చిన వారు, ఆర్ఎస్ఎస్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, సమర్థ సేవా ట్రస్ట్ కానీ, ఇలా ప్రతి ఒక్కరు మనం ఇక్కడ చూడండి, స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ట శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహ ప్రతిష్ట ఇవాల్టి రోజున స్వామివారిని చూడడానికి ఆ యొక్క 2 కన్నులు కూడా సరిపోవు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనము విగ్రహ ప్రతిష్టకు వెళ్ళినంత ఆనందం మరి ఎప్పుడూ ఆ యొక్క గుడిలో కనిపించదు. ఎందుకంటే మనము మన ఇంట్లోకి ఎవరైనా కొత్త వారు వచ్చినప్పుడు ఉన్నటువంటి ఆనందం, అలాగే స్వామివారు
మొట్టమొదటిసారిగా గ్రామోత్సవం అంతా తిరిగి ఆయన గుడిలోకి వచ్చి కూర్చున్నప్పుడు ఆయన ఖచ్చితంగా అక్కడ కొలువు తీరి ఉంటాడు, ఆయన భక్తుల్ని చూస్తూ ఉంటాడు, మన యొక్క కష్ట నష్టాలను తీరుస్తాడు అని ప్రగాఢ యొక్క నమ్మకం చాలా మంది భక్తులది. మనం భక్తులతో మాట్లాడడం అయితే జరిగింది. అటువంటి గొప్ప దేవుడు శ్రీ సీతారాముడు. ఎందుకంటే మనం ఎన్నో సీతారాముల గురించి ఈ రోజుల్లో తెలియని వారు ఎవరు ఉండరు. మనం ఎన్నో రకాల పుస్తకాలు చదివింటాము, మనము దేవుళ్ళ కార్యక్రమాలు చూసుంటాం, సినిమాలు చూసుంటాం. ఎందుకంటే సీతారాములకు ఉన్నటువంటి మనం అంటూ ఉంటాం ఈ రోజుల్లో, అయా నేను చాలా కష్టపడ్డామని. ఎవరు కష్టపడ్డారు? సీతమ్మ తల్లి ఎన్ని సంవత్సరాల అడవుల్లో ఉన్నది, ఎంత కష్టపడ్డం, ఎందుకు కష్టపడలేదు? కానీ సీతారాముల దాంపత్యం అనేది అటువంటి అన్యోన్య దాంపత్యాన్ని మనం ఎప్పుడు ప్రపంచంలో చూసి ఉండము. అందుకే ఓ రామచంద్ర, నువ్వు నీ యొక్క సంసారం అయితే ఏ విధంగా ఉందో మా సంసారం కూడా ఆ విధంగానే సుఖశాంతులతో నిండు నూరేళ్లు సాగిపోవాలని నూతన వధూవరులు పెళ్లి చేసుకునేటప్పుడు ఆయన యొక్క పటం పెట్టి ఆయనకు పూజించి ఈ యొక్క పెళ్లి కార్యక్రమాలు జరిపిస్తుంటారు మన పెద్దలు. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మన హిందూ సాంప్రదాయాన్ని మనం అత్యంత విధంగా గౌరవిస్తుంటాం. చూడండి, భక్తులు, ఊరి ప్రజలు అధిక సంఖ్యలో ఇవాళ రోజున ఇక్కడ పాల్గొనడం అయితే జరిగింది. మరి కొద్దిసేపట్లో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. మనం ఇక్కడ చూడండి, ఆ యొక్క శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క భక్తులకి ఇవాల్టి రోజున మన బద్వేల్ పట్టణంలో ఉన్నట్టు అంటే మొదటి రోజున శ్రీ పెరుగు వెంకటయ్య గారు భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే రెండవ రోజున మన కుప్పాల వెంకటరమణ గారు, ఇవాళ రోజున మూడవ రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి మన బద్వేల్ మార్కెట్, కూరగాయల మార్కెట్ కు ఎవరైతే చైర్మన్ గా ఉన్నారో, ప్రెసిడెంట్ గా ఉన్నారో శ్రీ ధర్మిశెట్టి శ్రీనివాసరాయలు అలియాస్ అశోక్ గారు, వారి యొక్క కుటుంబం ఇవాల్టి రోజున భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టడం అయితే జరిగింది. భక్తులకి అంటే నేటి సమాజంలో ఏదైనా దైవ కార్యక్రమం జరుగుతున్నప్పుడు 10 మందికి పట్టడం అన్నం పెడితే వారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళ లభిస్తాయని అందుకే అంటుంటారు. మన చూడండి, మన పెద్దలు అన్ని దానముల లేకల్లా అన్నదానం గొప్పది. ఎందుకు అన్నదానం గొప్పది అంటే, నువ్వు ఒక వ్యక్తికి ఎంత ఇచ్చినా కూడా ఆయన ఆశ అనేది తీరదు. అదే నువ్వు అన్నం పెడితే ఆయన కడుపు నిండుద్ది. కడుపు నిండిన తర్వాత ఎక్కువ తినలేడు, అయ్యా చాలు అని అంటాడు. అందుకే అన్ని దానముల లేకల్లా అన్నదానం అనేది గొప్పది. మనం ఇక్కడ చూడండి, స్వామివారి యొక్క కళ్యాణం, స్వామివారికి తాలిబొట్టు, స్వామివారి అమ్మవారికి తాలిబొట్టు కడుతున్నారు మనం చూడండి. ఎందుకంటే ఇటువంటి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని చూడడం అనేది చాలా అరుదుగా, ప్రజలకు అటువంటి అవకాశం అనేది దొరకదు. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మా యొక్క వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. హాయ్, అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లడు. బద్వేల్ పట్టణంలో ఎక్కువగా ఈ మధ్య కాలంలో మాకు వినిపించిన పేరు రామకోటి రాజు గారు. అంటే ఎవరు అసలు ఈయన రామకోటి రాజు గారు ఏంటి అని మేము చాలా మందిని ఆరాధించాము. ఆర్ఎస్ఎస్ అంటే ఈ రోజుల్లో కూడా తెలియని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అనేది ఒక స్వయం సేవా సంఘ సేవాకర్తలు ఉండేటటువంటిది. అటువంటి ఆర్ఎస్ఎస్ రామకోటి రాజు గారు అంటే బద్వేల్లో తెలియని వారు ఎవరు ఉండరని మాకు ఇవాళ రోజున తెలిసింది. అంటే ఏంటి ఆయన చేసిన గొప్ప అనేది మేము కూడా ఎంక్వైరీ చేస్తే, ఒక ఊరిలో రామాలయం లేకుండా ఉంటే ఆయన తన స్వయం శక్తులారా కష్టపడి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఎంతో బాగా నేను చెయ్యాలి, నా చేతనైన కాడికి చేయాలి, నా పేరు నిలబడే విధంగా నేను ఒక గుడి కట్టేయాలి అని దాతల సహకారంతో కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ సహకారంతో కావచ్చు, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకొచ్చాడు. అంటే సార్ ఏంటి మీకు ఎలా వచ్చింది ఇక్కడ గుడి లేదనే ఆలోచన, ఇక్కడ గుడి కట్టాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? గత 10-15 ఏళ్ళ కింద నుంచి మనం ఈ గ్రామాన్ని గమనిస్తుంటాము. అక్కడ హరిజన్ వాడల్లో మనం ఈ కన్వర్షన్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు చాలామంది హిందూగానే ఉన్నారు కాబట్టి వీళ్ళకు గుడి ఏర్పాటు చేస్తే ఇంకా బలంగా మన ధర్మాన్ని కాపాడుకుంటూ ఉంటారు, ధర్మంలో కలిసిపోతారు వీళ్ళు. చాలా హరిజన్ వాడల్లో 90% ఈ మధ్యకాలంలో హిందువులు కన్వర్షన్ అయిపోయినారు క్రిస్టియన్లుగా. ఆ 10% కూడా లేరు అక్కడ.
అక్కడ గుడి కట్టుకునే దానికి మిగతా వాళ్ళే అబ్జెక్షన్ చేస్తున్నారు క్రిస్టియన్లు. సో అంటే మేము అడగడం ఏంటంటే ఇవాళ రోజున మనకు తెలిసి ఇక్కడ రామాలయం లేదు, మీ సహకారంతో రామాలయం వచ్చింది, ఇలా ఎన్నో ఊర్లలో ఉండదు. అటువంటి వారికి మీరు ఏం చెప్పబోతున్నారు? మనం చేతనైంది అక్కడ సహాయం చేస్తున్నాము. మాటలు కావచ్చు, సహాయం అనేటి చేతులు కావచ్చు. మన వంతు మనము ఈ మధ్య కాలంలో గోపవరం హరిజనవాడకి పోయాము. అక్కడ 5 కుటుంబాలు మాత్రం హిందువులుగా ఉన్నారు. వాళ్ళకు మనం మన పార్టీ తరఫున బీజేపీ తరఫున 1 లక్ష రూపాయలు ఇచ్చాం. కట్టుకొని ఇక్కడ చేస్తున్నారంట క్రిస్టియన్లు. పోయి వాళ్ళతో మాట్లాడి ఊరు వాళ్ళతో అందరిని కూర్చోబెట్టి మాట్లాడి అక్కడ టెంపుల్కి అయ్యేటట్టు ఏర్పాటు చేసి వచ్చాం. అట్లాగే ఈ ప్రతి చోట కూడా గతంలో మేము 3 చోట్ల విగ్రహ ప్రతిష్ఠ చేపించాం మన ఆర్ఎస్ఎస్ ద్వారా. గుడికి ఉంటారు కానీ విగ్రహ ప్రతిష్ఠ జరిగి ఉండదు. ఇప్పుడు కూడా ఇంకా చాలా చోట్ల విగ్రహ ప్రతిష్ఠ జరగకుండా నిలబడిపోయి ఉన్నాయి. అక్కడ కూడా కొంతమంది అభిమానుల ద్వారా, హిందూ ధర్మాన్ని రక్షకుల ద్వారా మనం సేకరించి ధనాన్ని అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయాలని కూడా ఆలోచనలో ఉన్నాం మేము. ఇప్పుడు రూపురాంపేటలో ఒక విగ్రహ దేవాలయం కట్టి ఉన్నారు కానీ రామాలయము ఇంకా విగ్రహ ప్రతిష్ఠ జరగలే. అలాగే అదండి ఇవాళ మనతో రామకోటి రాజు గారి లాగా ఎంతో మంది ముందుకు వచ్చి పెద్దలు, అంటే ప్రతి ఒక్క ఊరిలో ఎటువంటి దైవ కార్యక్రమానికైనా ఆయన మాదిరిగా దగ్గరకు వచ్చి పెద్దలు ముందుండి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరిపించాలని కోరుకుంటూ నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. కడప జిల్లా బద్వేల్ పట్టణానికి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి నక్కలగండి గ్రామంలో ఇవాల్టి రోజున శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది. ఇవాల్టి రోజున మళ్ళా వాళ్ళు ఆడిపోరు అట్టుబడి తీసుకొని ఇవాల్టి రోజున ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి భారీ అన్న ప్రసాద వితరణ జరిపించిన వారు శ్రీ ధర్మిశెట్టి శ్రీనివాస్ రాయల్ అలియాస్ అశోక్ గారు. అంటే బలిజ కాపు తెలగ నిత్య అన్నదాన సత్ర చైర్మన్ బ్రహ్మంగారి మఠం. అంటే గతంలో కూడా మనం చూసే ఉన్నాము. ఆయన దృష్టికి ఎటువంటి దైవ కార్యక్రమం వచ్చినా, ఎటువంటి అన్నప్రసాదం చేపియాల్సి వచ్చినా ఆయన్ని సంప్రదించినట్లయితే ఆయన తన వంతు సహకారం గతంలో కూడా అందించాడు. అంటే మనం గతంలో కూడా చూసాము, దాదాపు గత 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఒక ట్రక్కు కూరగాయలు తిరుమలకు వెళ్తున్నాయంటే మనం ఎంతో చెప్పుకోదగ్గ విశేషం. కానీ ఇవాల్టి రోజున ఎవరు అసలు మా యూట్యూబ్ ఛానల్ ఇక్కడికి వచ్చి మేము ఎంక్వైరీ చేసిన తర్వాత అసలు ఎవరు ఈ రామకోటి రాజు గారు, అంటే ఏం చేశారు, ఆయన మాటలను అడుగుదాం. అయ్యా మీ పేరు? రామకోటి రాజు. ఆర్ఎస్ఎస్లో ఒక 40 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను. ఈ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడాలనేది ఒక్కటే నా ఉద్దేశము, నా యొక్క మనసు, నా కర్తవ్యము, నా పని అన్నీ కూడా ఈ హిందూ ధర్మాన్ని కాపాడము. ఈరోజు హిందూ ధర్మం నుంచి విధర్మీయులు అంటే ఇతర మతాల వారు మాయ మాటలు చెప్పి వాళ్ళ ఏదో గొప్ప దేవుడు అని చెప్తుంటే అమాయకులు మన వాళ్ళు అది తెలియక, ఈ హరిజనులు కావచ్చు, మామూలు మిగతా అగ్రవర్ణాలు అయినా మన ధర్మం యొక్క గొప్పతనం తెలియక వాళ్ళు చెప్పే మాయ మాటలకు లోబడిపోతున్నారు. అంటే గుడి నిర్మాణ పాత్రలో ఎంతో ముఖ్యంగా చాలా మంది వినిపించిన పేరు రామకోటి రాజు గారు. అంటే ఏ విధంగా మీరు ఇక్కడికి రాబట్టారు? రామాలయం లేని ఊరే లేదు, కానీ మొట్టమొదటిసారిగా ఇక్కడ మీ ద్వారా వచ్చిందని విన్నాం. ఎంతవరకు నిజం ఇది? ఈ గ్రామంలో 120 కుటుంబాలు ఉన్నాయి. ఒక 10 సంవత్సరాల కిందట ఇక్కడ చర్చి కట్టారు, 6-7 మంది పోయినారు. సో మిగతా 115 మందిని కాపాడాలా, హిందూ ధర్మంలో నిలబెట్టాలా అనే లక్ష్యంతో ఇక్కడ ఒక రాముడి ఆలయం కట్టాలా అనే సంకల్పంతో 10 ఏళ్ళ నుంచి నేను ప్రయత్నం చేశాను ఎండోమెంట్ ద్వారా. ఈ మధ్యకాలం అది నెరవేరింది. సో ఈ టెంపుల్కి అనుబంధంగా మంచి వాతావరణం ఏర్పాటు చేయాలని ప్రజలు, మన యొక్క హిందూ బంధువులందరి చేత, రాజకీయాలు ఒక రాజకీయ హిందువులు అనే మాట అంతవరకే. ఇక్కడ టీడీపీ వాళ్ళు ఇచ్చారు, బీజేపీ వాళ్ళు ఇచ్చారు, వైసీపీ వాళ్ళు వచ్చారు, అందరూ కూడా రాజకీయం పక్కన పెట్టండి, ప్రతి హిందువు ఇక్కడ సహకారం అందించినారు. అందరి సహకారంతోనే కూడా మనము ఇప్పుడు ఈ చిన్న కాంపౌండ్ కూడా ఇవన్నీ ఏర్పాటు చేశాము. ఇంకా ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేయాలనుకున్నాము. వీళ్ళు రాబో రోజుల్లో వాళ్ళ పిల్లలు ఇక్కడే కళ్యాణం చేసుకునే దానికి వసతి ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన ఉంది. అది కూడా వీళ్ళందరి సహకారంతో నెరవేరుద్దామని ఏడారు. ఇప్పుడు 120 కుటుంబాలు, వీళ్ళ పిల్లలు కూడా ఒక ఇంట్లోనే 4 ఉన్నారు. ఇప్పుడు దాదాపు 120 కుటుంబాలపై 300 కుటుంబాలు అయ్యే రోజులు వస్తున్నాయి. కాబట్టి మంచి దేవాలయం ఏర్పడాలి ఇక్కడ అనే ఆలోచనతో ఇలా చేశాము. వీళ్ళందరినీ కూడా హిందూ ధర్మాన్ని గొప్పతనం కూడా వీళ్ళకి చెప్పి
ఈ ధర్మాన్ని నిలబెట్టాలనే ఆలోచనతోనే మనం ఈ కార్యం తీసుకున్నాము. అంటే చివరిగా ఒక ప్రశ్న, గతంలో ఒక 6 నెలల కిందట బద్వేల్లో ఉన్నటువంటి 33వ వార్డు ఎగువ పాలెంలో బద్వేలు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ధర్మిశెట్టి వెంకట సుబ్బరాయలు అక్కడికి వెళ్ళిన తర్వాత సమర్థ సేవా ట్రస్ట్ వారి ద్వారా ఒక గుడి అనేది అభ్యర్థించారు ఆయన. అంటే ఈ యొక్క గుడిలో సమర్థ సేవా ట్రస్ట్ యొక్క పాత్ర ఎంతవరకు ఉంది? సమరసత వాళ్ళు కూడా ఈ ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇక్కడ హిందూ ధర్మం యొక్క గొప్పతనం చెప్తూ ఉంటారు. గుడి నిర్మాణంలో వాళ్ళు ముందుకు రాలేదు, కానీ ఈ ధర్మాన్ని కాపాడే విషయంలో చెప్తూ వచ్చారు. ఈ గుడి నిర్మాణం కోసం కొంత అందరినీ కలుపుకొని నేను ఈ ప్రయత్నం చేశాను. వాళ్ళు ఎప్పుడు నిరంతరం చేస్తూ ఉంటారు సమరసత వాళ్ళు, ఈ హిందూ ధర్మానికి అనుకూలంగా ఈ ధర్మాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో. దీని గొప్పతనం తెలియక వెళ్ళిపోతున్నారు ఎంతోమంది. అగ్రకులాలు కాదు, మాదిక కాదు, ఎవరు కాదు, అన్ని కులాలు హిందువుల్లో వాళ్ళు ఏదో ఆడికి వస్తే మీకు జబ్బులు ఏమైతే చిన్న విషయాలకు ఏమో ఆడిపోతే ఏమవుతుంది అని పోయేది అక్కడనే కన్వర్ట్ అయిపోతున్నారు తెలియక. అలాంటి భ్రమల్లోంచి బయటికి తీసుకురావాలని మన సమరసత పనిచేస్తూ ఉంది. మన యొక్క చరిత్ర, హిందూ ధర్మం అనేది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం హిందూ ధర్మం పుట్టింది. ఎప్పుడు పుట్టిందో ఎవరికి తెలియదు. కానీ ఇతర ధర్మాలు ఈ మధ్య 2500 సంవత్సరాల లోపల పుట్టినట్టే. అటు క్రిస్టియానిటీ కానీ ఇట్లా ముస్లిం ధర్మం కానీ వాళ్ళు గొప్ప వాళ్ళని చెప్తే వీళ్ళు అమాయకులు పోతున్నారంటే వీళ్ళు తెలియకనే కదా. సో ఆ ధర్మాన్ని తెలియజేయాల్సిన బాధ్యత మనకందరికీ ఉంది. ఈ ధర్మము, ఈ యొక్క గొప్పతనము, ఈ మన యొక్క దేవుళ్ళు పరమశివుడు కావచ్చు, ఎవరైనా రాముడు కావచ్చు, వీళ్ళందరి గొప్పతనం కూడా వాళ్ళకి తెలియజేయాల. వీళ్ళు తీర్చని సమస్యలు ఏ దేవుడికి చేత కాదు, అది భ్రమ అన్నమాట. కాబట్టి అలా భ్రమలోంచి వీళ్ళని తీసుకొచ్చి ఈ ధర్మాన్ని నిలబెట్టాలనే ఆలోచనతో పెద్దవాళ్ళందరినీ, ఈరోజు ఈయన పోలిరెడ్డి గారు వైసీపీ నాయకుడు, ఈ ధర్మం కోసం ఎన్నో చేశాడు ఆయన. అట్లాగే బీజేపీ రామసుబ్బారెడ్డి, ఈయన కూడా వాళ్ళ గ్రామాల్లో హరిజన వాడల్లో భోజనాలు పెట్టించి వాళ్ళ నాయన దేవళాలు కట్టించి ఇవన్నీ హిందూ ధర్మం మీద పనిచేస్తున్నారు ఎంతోమంది కూడా. అట్లా ఈ ధర్మానికి ఈరోజు రాయల్ ఎంతో హిందూ ధర్మాన్ని పనిచేసే కోసము పనిచేస్తున్నాడు ఆయన. ఇట్లా వీళ్ళందరూ కూడా మన ధర్మాన్ని కాపాడుకోవాలి. ప్రధానంగా రాజకీయ చివరిగా ఒక ప్రశ్న, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది ధర్మశెట్టి అంటే కూరగాయల వెంకటయ్య కుమారులు అంటున్నారు. అంటే ఏంటి మీరు చేసిన సేవ, ఎలా ఈ విధంగా దానిపైన మీరేమైనా చెప్పగలరు? నా పరిధిలో చెప్పాలంటే గత 40 ఏళ్ళ నుంచి నేను RSS లో ఉన్నా. ఎప్పుడు పోయినా కూరగాయలు, అన్న మీరు ఏం పని చేసిన కూరగాయలు తీసుకో ఫ్రీగా అంటాడు వెంకటయ్య వాళ్ళ నాయన గారు. అదే వీళ్ళకి కూడా వచ్చింది. వాళ్ళ నాయన పేరు ఆయన కూరగాయలు ఇచ్చేవాడు, తీసిపోయి ఎన్ని కాబట్టి తీసిపో, నువ్వు రామకార్యం చేస్తాను అనేవాడు. ఈయన భోజనాలు పెట్టేదానికి కూడా తయారైనాడు. అంటే కూరగాయలు డబ్బులు అడగరు, కూరగాయలు భోజనాలు కూడా పెడతాంటే కూరగాయలు ఎందుకు మనకు? అప్పుడు కూరగాయలు అడిగేవాళ్ళం మేము. ఆ కూరగాయలు నీకు ఎన్ని కావాలనే తీసుకోవాలని చెప్పేవాడు ఆయన. అందుకు ఆ కూరగాయలు వెంకటయ్య అనేది పెద్ద నోటెడు. మాకు RSS ఏ కార్యక్రమం చేపట్టినా ఎన్నోసార్లు మేము వారం అప్పుడు సంవత్సరానికి వారం రోజులు ట్రైనింగ్ ఇస్తాం. అలాంటి కార్యక్రమాలకు కూరగాయలు డబ్బులు వద్దు, తీసుకెళ్ళు, మీరు చేసే పని గొప్ప కార్యం అని చెప్పేవాడు. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క కుమారులు వీళ్ళు. ఈయన బీజేపీ నిలబడినాడు, ధర్మశెట్టి వెంకటసుబ్బయ్య గారు. అట్లాగే ఈయన కూడా హిందూ ధర్మానికి ప్రతినిధిగా పనిచేస్తున్నాడు. అంటే ఈ మధ్య కాలంలో మీరు చూసే ఉంటారు, బలిజా శ్రీకృష్ణదేవరాయ బలిజా కాపు నిత్య అన్నదాన సత్రానికి చైర్మన్ అయ్యి ఎంతో మందికి అత్యంత నాణ్యమైనటువంటి భోజనం అందించి మంచి పేరు తెచ్చుకుంటున్నారని మేము కూడా విన్నాము. అంటే దానిపైన పోయినాం కూడా మేము. అంటే ఏ విధంగా ఉంది అక్కడ భోజనాలు? బాగున్నాయి, చాలా పద్ధతిగా చేస్తున్నారు. ఇక్కడ కూడా నేను చెప్పినట్టు ఇంకా ఎక్కువ చేస్తున్నాను. సింపుల్గా చేద్దామని నేను అనుకుంటే, లేదు సార్ మంచిగా చేయాలా, వాళ్ళ తృప్తిగా తినాలని చెప్పి 600 మంది ఈరోజు చెప్పాలంటే రాలేదు ప్రజలు. నాకు 100 మంది వస్తారనుకున్నాము బద్వేలు నుంచి, కానీ దాదాపు 150 మంది కార్యకర్తలు దీన్ని సహకరించారు. 500 కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, 5000 కావచ్చు, 10,000 కావచ్చు, 1,00,000 రూపాయలు కావచ్చు, రకరకాలుగా సహాయం ఎక్కడ నేను ఇంత ఇవ్వండి అని అడగలేదు. వాళ్ళు మనస్ఫూర్తిగా ఇచ్చిందో మనం తీసుకున్నాం. 100 రూపాయలు ఇచ్చినా కూడా నేను తక్కువ వద్దు అని అనను. అట్లా వాళ్ళు భక్తితో ఇచ్చినారు. దాంతోనే మనం ఈ కార్యాన్ని నిర్వహించినాం. ఇదే అంశంపై మనతో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, తిప్పలూరు రామ్ సుబ్బారెడ్డి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ యొక్క గుడి కానీ, గుడి విశిష్టత కానీ, అంటే ఏంది మొట్టమొదటిసారి ఊరికి గుడి వచ్చిందని చాలా మంది ప్రజలు కూడా సంతోషంలో ఉన్నారు. దీనిపై మీ యొక్క అభిప్రాయం ఏంటి? అంటే రామాలయం లేని ఊరు కూడా నేటికి ఉందే అనే దానికి కూడా ఒక నిదర్శనం ఇది. రామాలయం లేని ఊరు అనేది అంటూ ఎక్కడా ఉండదు. మేబీ ఏంటంటే వీళ్ళ శక్తి కొలది ఒక చిన్న పటమో, ఒక చిన్న గుడి మాదిరి ఏదో చేసుకుంటూ ఉండింటారు అనేది నా అభిప్రాయము.
అట్లా కాకుండా వేరే విధంగా నిజంగా ఇదే ఫస్ట్ తొలి టైం రామాలయం నిర్మాణం అంటే ఇక్కడ ఉన్నటువంటి సంఘ సేవకులైనటువంటి ఆర్ఎస్ఎస్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ఇట పొలిటికల్ పార్టీల్లో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు కావచ్చు, అందరి ప్రోత్సాహంతోనే ఈరోజు ఆల్ పార్టీసు, ఆల్ సంఘం అందరూ కూడా హిందుత్వం కోసం అని చేసినటువంటి సేవలు అనేటివి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే విరాళాలు ఇచ్చిన పట్టీలో చూసినప్పుడు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు లేరు ఇక్కడ. అందరూ కూడా ఎవరి శక్తికి సంబంధించినట్టు వాళ్ళు మన వాళ్ళకు మన అర్జునులకి మనం కూడా మన మంత్రి ఆలయం కట్టుకున్నాం. మనతో పాటు వాళ్ళకు కూడా సరైనటువంటి ఆలయాన్ని కట్టడంలో ప్రాముఖ్యత మనం అందరం పంచుకోవాలనే ఉద్దేశంతో ఎవరైతే విశేషమైనటువంటి విరాళాలు ఇచ్చినారు, కొందరైతే ఏకంగా ఇప్పుడు వెంకటయ్య గారు రాయల శ్రీనివాసరాయలు అయితే అన్నదానానికే ముందుకు రావడం, ఇలా వారి ప్రాముఖ్యతను వాళ్ళు సంతరించుకొని ఈ కార్యక్రమంలో వాళ్ళందరూ పాలు పంచుకోవడం అనేది జన్మతః వాళ్ళంతా అదృష్టవంతులు. వాళ్ళ బిడ్డలు కానీ వాళ్ళ పిల్లలు కానీ వంశం అభివృద్ధి అవుతుందనేది నాకు ప్రగాఢమైన విశ్వాసం. ఎందుకంటే అన్నదానం చేసిన కుటుంబాలు ఏవి కూడా ఎక్కడ కూడా చెడిపోలే. ఒకవేళ ఏదైనా ఇదే ఇంటి కనుక ఒకటర ఏడన్నా వాళ్ళ కర్మాంతో ప్రాపర్త కర్మలు అని ఉంటాయి, వాటి ప్రకారం ఏదైనా జరిగి ఉంటాయేమో. కానీ అన్నదానం చేసిన కుటుంబాలకి ఆ సరస్వతి తల్లి ఎల్లవేళ ఇంట్లో నిలయంగా తాండవం ఆడుతుంది. సరస్వతి ఎక్కడ ఉంటుంది అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఎందుకంటే వృద్ధుల సేవలో కానీ అనాథ ఆలయాల్లో కానీ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కుటుంబాలు కూడా నాకున్నటువంటి ప్రగాఢమైన విశ్వాసం ఎప్పటికి కూడా ఆ కుటుంబాల్లో అమితమైనటువంటి జ్ఞాన సమార్జన ఉంటుంది. జ్ఞానం ఎప్పుడైతే సమార్జన జరుగుతుందో అప్పుడు సంఘాన్ని ఎలా మెలకువతో తీసుకుపోవాలా, మన పట్ల ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో ఎలా మెలగాల, ఎలా మనం ప్రవర్తించాలా, మన నడవడికి ఎలా ఉండాలని తెలిసినప్పుడు ఆ కుటుంబం ఎల్లవేళ కీర్తి వహిస్తుంది. ఇది చాలామంది తెలియక కొంచెం అజ్ఞానం, అంటే వాళ్ళ జ్ఞానం మిడిమిడి జ్ఞానంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి కుటుంబాలందరికీ కూడా శ్రీరామచంద్రుడి ఆశీస్సులు, ఆంజనేయ స్వామి ఎప్పుడు కూడా వాళ్ళ వెన్నంటి ఉండాలని, ఆ కుటుంబాలన్నీ కూడా మంచిగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ముఖ్యంగా ఈ అర్జునవాడలో ఈరోజు స్వర్గీయ తిప్పులూరు సుబ్బారెడ్డి, బూరగ సుబ్బారెడ్డి అంటారు మా ఫాదర్ని, ఒక చిన్న కాలనీలో మున్నీలి రాజుపాలెం అర్జునవాడలో ఏకంగా 32 మంది వేద పండితులు తెచ్చి ఆయన ఆలయం కట్టడం. ఆ రోజు ఆలయాన్ని కట్టేటప్పుడు కొంతమంది మా వాళ్ళు కూడా, కొంతమంది అగ్రవర్ణాలు అయితేనేమి, ఇట వేరే మతస్థులు అయితేనేమి, కొంతమంది వాళ్ళకి ఆలయాలు ఎందుకు అది ఎందుకు అనే రోజుల్లో మా నాన్నగారు ఆలయం కట్టడం. ఈరోజు అది ఏ విధంగా ఉండనేది మా మండలం ప్రజలంతా కూడా చర్చించుకుంటారు. అరే పుణ్య కార్యక్రమాలు చేస్తే ఎప్పుడు కూడా మనిషి చెడిపోడు అనేది ఒకటి మా ఫ్యామిలీ ఒకటి నిదర్శనం. ఇలాగ అందరి కుటుంబాలు కూడా మంచిగా ఉండాలని, ఇంకా తెలియని జ్ఞానాన్ని కూడా తెలుసుకోవాలని, రామనామ స్మరణ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ హనుమంతుడు తిష్ట వేసి ఉంటాడు. అది ఊరు కావచ్చు, ఇల్లు కావచ్చు, వాహనంలో కానీలే. ఎవరైతే జై శ్రీరామ్ అని వాహనం సోదకుడు కావచ్చు ఎవరైనా అనే ఒక మాట అనుకుంటే ఆంజనేయ స్వామి అప్పుడే కొలువై ఉంటాడు అనేది మాకు ప్రగాఢమైన నమ్మకం. అటువంటి శ్రీరామనామాన్ని నిరంతరం జపించే విధంగా వీళ్ళందరూ ఎవరైతే కష్టపడి, ఎవరైతే విరాళాలంటే అంత ఈజీ కాదు, కొంతమంది ముఖం నలుచుకుంటారు, కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉంటారు. అడగడమే ప్రథమ ధర్మంగా ముందడుగేయడం అనేది వీళ్ళకు ఆ దేవుడు ఇచ్చినటువంటి వరం అని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి విశిష్టమైన కార్యక్రమాల్లో మేము పాలు పంచుకోవడానికి ప్రత్యేకంగా పదే పిలిచినటువంటి రామకోటరాజు గారికి, ఇక్కడ ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య గారికి, ఈ నిర్వాహకులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక్కడ మనతో ఇదే అంశంపై మాట్లాడేందుకు ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఒకటి తెలుసుకుందాం. అన్న మీ పేరు? మా పేరు వెంకల పెద్దపోల రెడ్డి, బద్వేల్ మండలం. మాది బద్వేలంలో మా బర్దిలేగి గ్రామం వస్తుంది. ముఖ్యంగా మనము ఈ గ్రామంలో ఇంత పెద్ద రామాలయాన్ని ఏర్పాటు చేయడం చేసినటువంటి మనం ముఖ్యంగా ఈ ఆర్ఎస్ఎస్ హిందూ సంఘ పెద్దలకి, అదేవిధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు. మనకు అన్ని ధర్మంలోకల్లా మన హిందూ ధర్మం చాలా గొప్పది. ఆ హిందూ ధర్మం మూలాలకి ప్రతీకలైనటువంటి మన ఆలయాలు, అది ఏవైతే పెద్దలు నిర్ణయించినారో ఆలయాలని మనం ఇంకా పెంచుకుంటూ పోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే భావితరాలకి మనము ఒక హిందూ ధర్మం గొప్ప విషయం తెలియజేయాలంటే ఖచ్చితంగా ప్రతి ఊర్లో అది రామాలయమా, శివాలయమా, ఖచ్చితంగా ఆంజనేయ స్వామి కూడా ఉండవలసిన పరిస్థితి. ఎందుకంటే ప్రపంచ దేశాలు కూడా ఈరోజు మన హిందూ ధర్మం వైపు చూసి, వాళ్ళు రష్యన్స్ కానీ జపనీస్ కానీ అందరూ కూడా మన హిందూ ధర్మం వైపు చూసి, ఎక్కడో అరుణాచలం ఉంటే మనం ఇంత దగ్గరున్న అరుణాచలాన్ని కూడా మనం సందర్శించలేం. వాళ్ళకి అక్కడికి వెళ్తే వాళ్ళు దీక్ష పూని ఖచ్చితంగా 14 కిలోమీటర్ల పాదయాత్ర కానీ, తిరుమల కానీ, ఇలాంటి ప్రతి గుడి, ప్రతి మన భారతదేశంలో ఉన్న హిందూ దేవాలయాలకు వాళ్ళు వచ్చి వాళ్ళు ఎంతో మొన్న కూడా చూసిన మన కర్ణాటక అడవుల్లో ఒక ఆమె హిందూ ధర్మంతో ఆమె ఒక ఆధ్యాత్మికంగా ఆమె అక్కడ పూర్తిగా మన హిందూ ధర్మానికి ఆమె అడిక్ట్ అయిపోయి
ఆమె జీవితాన్ని గడిపేదాన్ని కూడా నిర్ణయించుకున్నదంటే మనం ఆ ధర్మం యొక్క గొప్పతనాన్ని మనం అందరం కూడా తెలియజేసుకోవాలా. అదేవిధంగా ఈ నక్కలగండి మా గ్రామ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా చాలా అభినందనలు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఏకతాటిపైకి రావడము, దానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు రావడం వచ్చి ప్రతి ఒక్కరిని ఎంతో కొంత ఎవరు తోచినంత విరాళాలు సేకరించి, ఎందుకంటే కార్యక్రమం నడపడం అనేది చాలా గొప్ప విషయం. అందులో భాగంగా మన వెంకటయ్య కుమారులు ఇల్లు మన కూరగాయలు వెంకటయ్య ఉంటాం, వాళ్ళ పెద్ద వాళ్ళ నాయన మాకు బాగా ముఖ్యము. ఎందుకంటే ఆయన మేము ఏదైనా కూరగాయలు తెచ్చినా కానీ ఎంతో కొంత వెంకటైనా న్యాయబద్ధంగా ఆయన రేట్ ఇచ్చి మా దగ్గర తీసుకునేవాడు. అదేవిధంగా వాళ్ళకి ఈరోజు ఆ బిడ్డలకు కూడా రావడం అనేది చాలా సంతోషం. అదేవిధంగా మా కవలకుంట్ల వెంకటయ్య ఇంకొక వెంకటయ్య కూడా ఈ గుడి కార్యక్రమంలో నేను నిన్నటి నుంచి యూట్యూబ్లో చూస్తూ ఉన్నా, చాలా ఉత్సాహంగా కవలకుంట్ల వెంకటయ్య కూడా లేడు ఇప్పుడు ఇక్కడ, అతను పాల్గొన పెరిగి వెంకటయ్య మా స్నేహితుడు పెరిగి వెంకటయ్య పాల్గొని, ఎందుకంటే అదేవిధంగా మా సర్పంచ్ కుప్పాల వెంకటరమణ గారు కూడా ఈ కార్యక్రమంలో చాలా ముందుండి, రామసుబ్బయ్య గాని ఈ గుడి విషయంలో అతను మా సర్పంచ్ కుప్పాల వెంకటరమణ దీని అంతటిని ఏకదాటిపై నడిపించిన రామకోటరాజు సార్ మరీ ముఖ్యంగా అభినందనలు తెలియజేసుకున్నాం. కాబట్టి ఇంకా జై శ్రీరామ్. చివరిగా ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు కడప జిల్లా భారతీయ జనతా పార్టీ పుట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. జై శ్రీరామ్. ఈరోజు నక్కలగండి గ్రామంలో దళిత కాలనీలో కోదండ రామస్వామి ఆలయం నిర్మాణం జరగడం అనేది చాలా శుభసూచకం. ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు రామకోటరాజు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఒక హిందూ సంఘం వైపు పూర్తి బాధ్యత తీసుకొని తిరగడం అంటే అంత ఆషామాషి కాదు. అలా తిరిగిన వారికి ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అన్ని సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఎటువంటి భయాందోళన గురి కాకుండా నా ధర్మమే నాకు ముఖ్యము, నా హిందూ ధర్మమే నాకు ముఖ్యము, దీనికంటే ఏది ఎక్కువ కాదు, నా ఉద్యోగము కుటుంబం కూడా ఎక్కువ కాదనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేసినటువంటి రామకోటరాజు గారికి భారతీయ జనతా పార్టీ తరఫున మరియు ఈ గ్రామ ప్రజల తరఫున మరియు ఈ హిందూ సంఘాల తరఫున నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. సమాజంలో కూడా ఇంకా ఇటువంటి వ్యక్తులు ముందుకు రావాలి. ఈరోజు హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మనకు ఎంతైనా ఉంది. తాత్కాలిక ప్రయోజనాలకు, తాత్కాలిక ప్రలోభాలకు లోనై చాలామంది మతం మారుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. హిందూ ధర్మం ఎక్కడైతే తగ్గుముఖం పడుతుందో అక్కడ సమాజం చాలా అస్తవ్యస్తంగా తయారవుతుంది. సమాజం బాగా ఉండాలంటే హిందూ ధర్మం బాగా ఉండాలి, హిందూ ధర్మం బాగా ఉంటే సమాజం బాగుంటుంది. ఈ యొక్క కార్యక్రమానికి మన ధర్మిశెట్టి కుటుంబీకులు చాలా సహాయ సహకారం అందిస్తున్నారు. ఇందాక మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నేను కూడా 2 సార్లు బ్రహ్మంగారి మఠంలో భోజనం చేశాను. చాలా బాగా ఉంది. ఏ విధంగా అనిపించింది అక్కడ బ్రహ్మంగారి మఠంలో నూతనంగా పెట్టారు కదా, ఏ విధంగా అనిపించింది మీకు? చాలా ఎక్సలెంట్గా ఉంది. అనుకోకుండా పోయినా కూడా అంత బాగా అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అంటే ప్రతిరోజు కూడా ఇదే విధంగా ఒక అతిథి వస్తే మనం ఏ విధంగా అన్నీ సమకూర్చుకొని అన్ని రకాల వంటకాలు ఏ విధంగా చేస్తామో ప్రతిరోజు కూడా అలాగే ఉన్నాయి అక్కడ. ఎందుకంటే మేము సడన్గా పోయినాము కాబట్టి మాకు తెలిసింది. 2 సార్లు మేము సడన్గా పోయినాము, అదే విధంగా ఉన్నాయి. కాబట్టి చాలా బాగుంది. జనం రాలేదనేసి వాళ్ళు తపన పడుతున్నారు. ప్రధానంగా ఇంకా రావాలి, ఇంకా రావాలి. మినిమం రోజు ఒక 200-300 మంది అయినా కూడా తినాలి అనేసి సంకల్పము. 200-300 మంది తింటూ ఉంటే అట్లాగా కొన్ని వేల మందికి పెట్టాలి, ఎంతవరకైనా పెట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. మాకు దేవుడు ఆ విధంగా అన్ని అవకాశాలు కల్పిస్తున్నారనేసి ప్రజల కోసం వెయిట్ చేస్తున్నారు. బయటి వాళ్ళు కూడా చెబుతున్నారు, ఇప్పుడు మేము తింటాము అన్న, మీరు ఏదైనా అవకాశం ఉంటే మన వాళ్ళందరికీ చెప్పండి, మన బలిజ అన్నదాన సత్రంలో భోజనాలు పెడుతున్నారు, ఖచ్చితంగా మీరు పొమ్మని కూడా రికమెండేషన్ చేయండి. వాళ్ళందరూ ఎంత వచ్చి తింటే మాకు అంత సంతోషమని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. నిజంగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. శ్రీ కోదండ రామచంద్ర స్వామి ఆలయం నక్కలగండి నందు ఇవాళ నూతన విగ్రహ ప్రతిష్టలో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం తదనంతరం వచ్చినటువంటి భక్తులకు భారీ అన్నప్రసాద వితరణ చేయించిన వారు శ్రీ ధర్మిశెట్టి శ్రీనివాస్ రాయల్ అలియాస్ అశోక్ గారు. ఈయన శ్రీకృష్ణదేవరాయ బలిజ నిత్య కాపు అన్నదాన సత్రం చైర్మన్ గా కూడా ఆయన గతంలో నియమితులైనారు. ఆయన ఇవాళ రోజున ఆయన మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. జై శ్రీరామ్.
నా పేరు ధరింశెట్టి శ్రీనివాసరాయలు. ధరింశెట్టి కీర్తిశేషులు ధరింశెట్టి వెంకటయ్య గారి కుమారుడు నేను. అలాగే కూరగాయల మార్కెట్ ప్రెసిడెంట్ను. శ్రీ కృష్ణదేవరాయ బలిజ తెలగ కాపు నిత్యాన్నదాన సత్రం బ్రహ్మంగారి మఠం ప్రెసిడెంట్ కూడా. ఈ హరిజనవాడలో శ్రీరాముల స్వామి గుడి కట్టడం ఎంతో మహా అద్భుతము. అలాంటి గుడి ఆవరణలో ఈరోజు 3వ రోజు అన్నదాన కార్యక్రమం మాకు అవకాశం రావడానికి చాలా ఆనందంగా ఉంది, మహా అద్భుతంగా ఉంది. ఎన్ని చోట్ల అన్నదానాలు చేశాం, ఎన్నో చేశాం. మా తండ్రి గారితో కూరగాయలు ఎన్నో చోట్ల కూరగాయలు పంపించాం. తిరుమల కూరగాయలు పంపిస్తూ ఉంటాం మేము. ఈరోజు ఈ అవకాశం కల్పించినటువంటి రామకోటరాజు గారు ఫస్ట్ నన్ను వచ్చి కూరగాయలు మాకు ఇట్లా కూరగాయలు ఏదైనా సాయం చేయమంటే, కూరగాయలు ఏముంది సార్ అన్నదానమే పెట్టిస్తానని ముందుకు వచ్చిన 600 మంది చేపించమన్నారు. బ్రహ్మాండంగా భోజనాలు కూడా చేపించాను. మా తండ్రి గారి ధ్యేయం అన్నమాట, ఎక్కడైనా అన్నం పెట్టండి రా 10 మందికి అని చెప్పేవాడు మా నాన్న. ఎప్పుడైనా 10 మందికి అన్నదానం పెట్టండి, అన్నం పెట్టండి అనేవాడు ఎక్కడెక్కడ. అదే ప్రతి చోట అడిగిన చోట ఎక్కడా కాదనుకున్నా నా శక్తి వంచన లేకుండా ఎక్కడ కూడా నేను అన్నదానాలు నిర్వహిస్తుంటాను మా కుటుంబం తరఫున. అలాగే హిందూ ధర్మంకు దానికి వస్తే నేను ప్రతి సంవత్సరం 500 నుంచి 600 ఫస్ట్ ఒక 41 మందితో స్టార్ట్ చేశాను. అయ్యప్ప స్వామి గుడ్డలు పంచడము, మాలలు గుడ్డలు పంచడం. అది 5వ సంవత్సరంకి వచ్చేసరికి 500 మందికి దాకా చేరుకున్నది. అలాగే ఇంకా నిరంతరం హిందూ ధర్మం కోసం పోరాడుతూనే ఉంటాను. హిందూ అంటే ఆర్ఎస్ఎస్ మొన్న మీటింగ్ కూడా జరిగింది మన వీరారెడ్డి కాలేజీలో. శిక్షణ తరగతులు జరిగినప్పుడు కూడా మొత్తం కూరగాయలన్నీ నేనే సప్లై చేసిన ఫ్రీగానే. అన్న ఉండి సాకి ఈశ్వరయ్య గారు అన్న ఇట్లా అంటే ఖచ్చితంగా అన్న తీసుకోపోండి, ఏం కావాలని హిందూ ధర్మం కాపాడడానికి నా శక్తి వంచినంత వరకైనా సాయం చేస్తాను అని చెప్పిన. అలాగే జై శ్రీరామ్ అనే జెండాలు బైకులు కట్టేటప్పుడు కూడా కొండపల్లి సుభాష్ గారు అడిగితే 2000 రూపాయలు అప్పుడు కూడా ఇచ్చిన. ఇట్లా ప్రతి దాంట్లో హిందూ ధర్మం దానికైనా ఏ కార్యక్రమమైనా నేను ముందు ఉంటానని మా కుటుంబం తరపున మరీ తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేండి, మా యొక్క ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఏ విధంగా మనం ఇలా ఈశ్వరునికి ఇలా విష్ణువుకు పెట్టినా కూడా ఇలా పెట్టందే ముక్తి ప్రసాదం కాదని, అటువంటిది ఇవాళ ఆయనకు మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. లాస్ట్ మాట్లాడేసి పెద్ద 95 సంవత్సరాలు నేను గుర్రాలు తిరుపాలయ్య. నా పేరు చెన్నంపల్లి, సొంత ఊరు, రాష్ట్రపతి అవార్డు గ్రహీతను. కృషి చేశాను ఉపాధ్యాయునిగా చాలా కాలం. బాగా మంచి పేరు సంపాదించుకున్నాను చెప్పగల గర్వంగా. నేను పనిచేసే చోటంతా కూడా ఇప్పటికి కూడా మరొకరు నన్ను వచ్చి చూసిపోతుంటారు నా విద్యార్థులు. నాకు సంతానం 3 కొడుకులు, కుమార్తె. ఈ మధ్యనే మంచి పేరు సంపాదించుకొని వ్యవసాయ అధికారిగా 3 మండలాల్లో చేస్తూ కరోనాతో కాలధర్మం చేశాడు. ఆయన పేరుతో కొంత నిధి ఇచ్చినాను. దాన్ని ఈ దేవాలయానికి పర్మనెంట్గా ఏదైనా ఒక వస్తువు తేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనకు చివరిగా బద్వేల్ పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, మాకు అన్ని విధాల బద్వేల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య గారు మా యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి మాకు అన్ని విధాల వెన్నుదట్టి ప్రోత్సహించి, నువ్వు ముందుకు వెళ్ళు, నీకు ఏదైనా మేము చేస్తాము అని మాకు మా తండ్రి గారి తర్వాత ఆ స్థానంలో ఉన్నటువంటి శ్రీ ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య గారిని ఇదే అంశంపై, అంటే ఇవాళ ఈ యొక్క గుడి విషయం కానీ, ఈ యొక్క అన్నప్రసాద వితరణపై కానీ ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇవాళ? జై శ్రీరామ్. నా పేరు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య రాయల్, బద్వేల్ టౌన్ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీకి. ముఖ్యంగా ఈ నక్కలగండి గ్రామంలో నేను గత 12 ఏళ్ల కిందట ఒకసారి ఫ్లోరోసిస్ ఏదో ఒక సమస్య వలన వచ్చి మన భారతీయ జనతా పార్టీ శ్రీనివాసరెడ్డి అధ్యక్షుడు ఉండగా ఇక్కడ వచ్చి ఒకసారి ధర్నా కూడా చేసాం. నాకు గుర్తు ఊరు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ నాకు గుర్తు. అయితే గత 40 ఏళ్ళకు ముందు ప్రతి ఒక్కరూ శ్రీరాములు వారి పటం పెట్టుకొని పెళ్లి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే అవి కనుమరుగు అయిపోతూ ఉంది. ముందు చాలా బాగా శ్రీరామచంద్రుల వారు అంటే ప్రతి ఒక్కరూ గమనించి తండ్రి ఎట్లుండాలా, అన్నదమ్ములు ఎట్లుండాలా ఏమి అనేది ఆ శ్రీరామచంద్ర వారి ఆ మహనీయుడు గురించే అందరం తెలుసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు కనుమరుగు అయిపోతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ మన రామకోటరాజు గారు వచ్చి ఈ ధర్మాన్ని ఉత్పత్తి చేసేదానికోసమై మన వాడలో తిరుగుతూ ఉండే ఆయన. ఈ ఊర్లో ఎన్నో ఏళ్ళ కిందట అసలు దేవాలయం లేని ఊర్లో లేని ఊర్లో ఈయన రామకోటరాజు గారు ఆర్ఎస్ఎస్ ద్వారా వచ్చి మా అందరినీ ఉత్తేజపరిచి ఇక్కడ ఎన్నోసార్లు వచ్చి మీటింగ్ పెట్టాం. వేరే వాళ్ళు వస్తే అన్నమేతోసులు వస్తే తరిమేశాం.
వీళ్ళు చాలా సంతోషంగా పడి ఈరోజు కల్లాపు ముగ్గులు చల్లుకొని వారందరూ బొట్లు పెట్టుకొని జై శ్రీరామ్ అంటే మేము చాలా సంతోషంగా ఉంది, మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి చిన్న విషయం ఏంటంటే మా తరపున మేము మా ధర్మశెట్టి ఫ్యామిలీ తరపున శ్రీ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠంలో శ్రీకృష్ణదేవరాయ బలిజ తెలగ అన్నదాన సత్రం ప్రెసిడెంట్గా మా 4వ తమ్ముడు ధర్మశెట్టి శ్రీనివాసరాయలకు అధ్యక్షుడిగా రావడం జరిగింది. ఇది ఒక మాకు శుభపరిణామం. ఎందుకంటే ఇది మా తండ్రి గారు ఉండగా ఈ విషయంలో మా తమ్ముడికే రావాలనుకున్నాం, కానీ మా తండ్రి గారు కూడా లేరు. తర్వాత ఇప్పుడు రావడం జరిగింది, మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే అక్కడ ఇప్పుడు కూడా మేము ప్రతిరోజు మధ్యాహ్నం పూట ఎవరైనా మన బద్వేలు నుంచి పోతే ఎక్కడి నుంచైనా పోయినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా హిందూ అయితే చాలు ఆ బ్రహ్మంగారి మఠంలో ఈశ్వరీదేవి మఠంలో చిన్న మఠం అంటాం మేము, ఆ ఈశ్వరీదేవి మఠంలో 30 టోకన్లు 40 50 టోకన్ల వరకు ఇస్తారు మీకు. ప్రతిరోజు వచ్చి ఆ టోకన్లు తీసుకొని చేయాలని ఆశిస్తున్నాను. ఈ వీడియో ద్వారా మా బద్వేల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మా అబ్బాయి ద్వారా మన దేశ ప్రపంచాలు అందరికీ పోతాయి కాబట్టి అందరికీ ఒకటే మాట చెప్తాను నేను, జై వీర బ్రహ్మ జై గోవిందమాంబ జై. బ్రహ్మంగారి మఠం పోయే ప్రతి ఒక్క భక్తుడు బ్రహ్మంగారి వంటి గురువు లేడు, సిద్ధయ్య గారి వంటి శిష్యులు లేరని నానుడే ఉంది. ఖచ్చితంగా మీరు బ్రహ్మంగారి మఠం దర్శించండి, మహనీయుడు ఆయన. అక్కడికి వచ్చి శ్రీకృష్ణదేవరాయ బలిజ తెలగ కాపు అన్నదాన సత్రంలో భోంచేసి మా ఫ్యామిలీని మమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను సార్. అదండి ఇవాళ యొక్క కార్యక్రమం మనతో